హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ గవర్నమెంట్ స్వయం సహాయక సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ బ్యాంకుల నుంచి స్వయం సహాయక సంఘాలు తీసుకున్న ఛార్జీలపై 2026 జూలై 1 నుంచి సర్వీస్ ఛార్జీలను పూర్తిగా కాఫీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ ప్రకటన చేసింది. మహిళలకు ఆర్థిక భారం తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. 5 లక్షల పెట్టుబడి రుణాలపై వడ్డీ రేటును తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న 13% వడ్డీని 12% తగ్గిస్తున్నారు. ఈ నిర్ణయంతో అధిక రుణాలు తీసుకున్న స్వయం సహాయక సంఘాలు కొంతమంది ఉపశమనం లభించనుంది. రుణాలపై వసూలు చేస్తున్న ఫెసిలింగ్ ఛార్జీలు, ఇన్సెక్షన్ ఛార్జీలను కూడా రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకు రుణాలపై ప్రభుత్వం అందించే సున్నా వడ్డీ పథకం ప్రయోజనాలు పొందాలంటే రుణ వాయిదాలను నిర్దిష్ట గడువుల్లోనూ చెల్లించడం తప్పనిసరి. నిర్ణీత గడువులో చెల్లించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. సమయానికి వాయిదా చెల్లించిన స్వయం సహాయక సంఘాలకే ఈ రాయితీలను పూర్తిగా వర్తిస్తాయని తెలిపారు. గ్రామీణ బ్యాంకులు సుమారు 2.70 లక్షల మంది మహిళల సంఘాలకు భారీ ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఇప్పటికే డ్వాక్రా సంఘాల బలోపేతం చేయడంతో పాటు వారి ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల్లో 15,917 కోట్లు పొదుపు చేస్తున్నట్లు గణాంకాలుగా వెల్లడించారు. అత్యధికంగా ఏపీలోని 1.23 కోట్ల మంది మహిళలు దీంట్లో భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.